5 పేర్స్ తీసుకున్నాను, 10 వస్తాయి ఇట్లాంటివి. టైం 12:15 అయింది. ఇప్పుడు నేను బ్లౌజెస్ పిక్ చేసుకోవడానికి వచ్చాను. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. గైస్, నేను ఇలా ఉన్నానని చూసి భయపడకండి. యాక్చువల్లీ నేను ఈ వ్లాగ్కి ఇంట్రో ఇవ్వడమే మర్చిపోయాను. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను నేను ఇంట్రో ఇవ్వాలని చెప్పి. సో అందుకనే ఇంట్రో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను సపరేట్గా మళ్ళీ. అండ్ ఈ వ్లాగ్లో మీరు మా వరలక్ష్మి రథానికి మేము చేసిన ప్రిపరేషన్ అండ్ డెకరేషన్ చూస్తారు. మీరు డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మీరు వ్లాగ్ అంతా చూడండి, నేను పడిన కష్టం అంతా తెలుస్తుంది మీకు. అండ్ డెకరేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. లాస్ట్లో షూట్ చేశాను, చాలా బాగా వచ్చింది. నేను సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలి. యాక్చువల్లీ డెకరేషన్ ఇక్కడే ఉంది కాబట్టి నా చూపు అంతా అట్టే ఉంది. అంత బాగా వచ్చింది డెకరేషన్. మొత్తం నేనే చేసుకున్నాను, లైక్ నేనే దగ్గరుండి చేసుకున్నాను మొత్తం అంతా. లైక్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్లవరు కూడా నేనే కొని తెచ్చుకొని నేనే పెట్టుకున్నాను నాకు కావాల్సిన ప్లేస్లో. సో అందుకనే చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే. నేను సింపుల్గా కావాలనుకున్నాను, నేను లోటస్ థీమ్లో కావాలనుకున్నాను కాబట్టి అలానే చేశాను. ఎక్కడ వ్లాగ్ స్కిప్ చేయకండి, సో దట్ మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. గైస్, ఇది వెన్స్డే మార్నింగ్. నేను టెంపుల్కి వెళ్ళి ఇంక అక్కడ నుంచి డైరెక్ట్గా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి. ఎందుకంటే ఎక్కడ చూసినా లోటస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. ఎక్కడ లోటస్ థీమ్లో అయితే లేవు డెకరేషన్ ఐటమ్స్. సో ఇంకా వీళ్ళ దగ్గర ఉంటుంది, ఇది హోల్సేల్ షాప్, వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నట్టు వెళ్ళాను. లోటస్ థీమ్కి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. నేను ఈసారి అన్ని లోటస్ థీమే అనుకున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ అనుకున్నాను. సో వైట్ అండ్ లోటస్ ఉన్నవి అయితే చాలా బాగా కనిపిస్తాయని వైట్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇది గుమ్మానికి పెట్టేదైతే చాలా బాగుంది. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అసలు. నేను లాంగ్ అయితే ఒక 4 తీసుకున్నాను, ఈ గుమ్మానికి పెట్టేది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా చిన్నవి అయితే ఒక 5 పేర్స్ తీసుకున్నాను, మొత్తం 10 వచ్చాయి. అండ్ ఇక్కడ ఆయన బిల్ వేస్తుంటే నాకు పక్కన ఒక లోటస్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి, కార్డ్బోర్డ్ మీద ఉన్నవి, వెల్వెట్ తో చేశారు అవి. అందులో పెద్ద సైజ్ అయితే నాకు చాలా నచ్చింది. చూడండి, అంగో పక్కన కౌంటర్ లో చూసాను నేను, అది బయటకు కూడా లేవు. సో ఆ పెద్ద సైజ్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అది అడిగాను ఎంత అని చెప్పి, ఇది పర్ పీస్ 120 అన్నారు. నేను 100కి అడిగితే ఇచ్చారు, బాగానే తగ్గించారు గైస్. అక్కడ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా వాళ్ళ దగ్గర. ఇప్పుడే డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను, చాలా ఎక్కువ తీసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను, రేపు డెకరేషన్ చేసినప్పుడు చూపిస్తాను ఎంత తీసుకున్నాను అనేది. డెకరేషన్ ఐటమ్స్ తీసేసుకున్న తర్వాత నేను అమ్మవారి ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్ళాను. మా ఇంట్లో ఉంది కానీ చాలా చిన్న సైజు ఉంది. మేము పత్రి, మామిడాకులు ఇవన్నీ పెట్టేటప్పటికి అమ్మవారి ఫోటో అంత హైలైట్ అవ్వట్లేదు. అమ్మవారి ఫోటో చిన్నదైపోయి పత్రి ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపించిన పెద్దది అయితే నాకు చాలా నచ్చింది, కానీ చుట్టూ వైట్ బార్డర్ ఉందని తీసుకోలేదు నేను. ఇంకా చాలానే ఉన్నాయి వాళ్ళ దగ్గర మోడల్స్. సో చిన్నది ఏమైనా తీసి ప్రింట్ వేయించుకుందాం అనుకున్నాను. గైస్, ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. నాకు ఈ ఫోటో నచ్చింది, 20x28 సైజ్ అంట. చాలా ఎక్కువ చెప్తున్నారు ప్రైస్, 1500 చెప్తారు. కానీ ఫోటో అయితే చాలా బాగుంది. చూడాలి మరి అది తీసుకుంటానో లేదా అయితే ఇంకా ఐడియా లేదు మరి. కానీ ఆ ఫోటో కన్నా నేను ఇంకొక ఫోటో చూసాను, అందులో అయితే అమ్మవారు చాలా కలగా ఉన్నారు. సో అదే ప్రింట్ తీయించుకొని పెద్ద సైజ్ చేపించుకుందామా లేకపోతే ఏంటి అన్నట్టు ఆలోచిస్తున్నాను. చూడాలి, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రైస్ కూడా చాలా ఎక్కువ, 1500 చెప్పారు గైస్. ఆ ఫోటో అలాగా సేమ్ ఫోటో 1500 చెప్పారు. సో ఇంకా ఆలోచిస్తాం ఏం చేయాలా. ఇంకా వేరే షాప్స్ కి వెళ్ళాను, ఇంకా ఫ్రేమ్స్ దొరుకుతాయేమో ఆ సైజ్ లో అన్నట్టు. ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి పెద్ద సైజ్ లోని. ఈ ఫోటో అయితే కలశం ఉంది, కలశం మాకు ఆన్వై లేదు కాబట్టి పెట్టకూడదు అన్నారు. సో ఈ ఫోటోలో అయితే ఏనుగులు లేవు, ఏనుగులు మ్యాండేటరీ ఉండాలన్నారు. సో అందుకనే 2 తీసుకోలేదు. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి అయితే నేను ఇలా కొబ్బరాకులతో చాప అయితే అల్లించుకున్నాను వెనకాతలు నించోబెట్టడానికి. ఇంక ఈ పనులతోనే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మమ్మీని ఆఫీస్ నుంచి పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా మమ్మీ కూడా ఫోటో చూస్తారు కదా, మమ్మీకి ఐడియా ఉంటుంది నాకన్నా ఎక్కువ అనేసి మమ్మీని కూడా తీసుకొని ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే చూడడానికి వెళ్ళాము. ఎక్కడా కూడా నాకు ఆ సైజ్ లో ఫోటో ఫ్రేమ్ అయితే సెట్ అవ్వలేదు గైస్. మొత్తానికి నాకు ఫోటో ఫ్రేమ్ అయితే దొరకలేదు, లక్ష్మీదేవిది నాకు కావాల్సిన సైజ్ లో అయితే దొరకలేదు. నేను పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలిసిపోయాను ఆ ఫోటో ఫ్రేమ్ కోసం. సో ఇప్పుడు స్టూడియోలో అయితే ఆర్డర్ ఇచ్చి చేపిస్తున్నాము. అక్కడ నేనే పింట్రెస్ట్ లోంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళు ఫోటో ప్రింట్ తీసి ఫిల్మ్ వేసారు. మళ్ళీ ఇది ఇక్కడ కట్ చేస్తున్నారు కదా, ఇది ఫిల్మ్ అన్నమాట. ఈ ఫిల్మ్ వేస్తే ఏంటంటే కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెడతాం కదా మనం ఫోటో ఫ్రేమ్ కి, సో అది స్టెయిన్స్ అవ్వకుండా ఉంటది, ఇంకా లాంగ్ రన్ లో కూడా వస్తుంది అనేసి ఫిల్మ్ అయితే వేయించాను. ఫిల్మ్ వేయించేసిన తర్వాత ఫ్రేమ్ ఎంచుకొని ఫోటో ఫ్రేమ్ అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను గైస్, నాకు నచ్చిన ఫోటోతో. ఫస్ట్ ఇంకో ఫోటో అనుకున్నాను కానీ అది సైజ్ సరిపోలేదు, పెద్దది వచ్చేస్తుంది
వచ్చేస్తుంది. 30x25 సైజ్ వచ్చేస్తుంది. అది అంత పెద్దది వద్దనుకున్నాను. సో వేరే ఫోటో తీసుకుని ఈ ఫోటో అయితే లాస్ట్ ఫైనల్ చేసి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాము. కానీ చాలా బాగా వచ్చింది గైస్, మీరు చూస్తూ ఉండండి. ఫోటో చేస్తున్నంత సేపు నేను దగ్గరే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు నేను. వాళ్ళు ఎలా చేస్తున్నారో అంతా బాగానే వచ్చిందా లేదా ఫోటో ప్రింట్ ఏమైనా బ్లర్ వచ్చిందా అని చెప్పి మొత్తం అన్ని దగ్గరుండి చూసుకున్నాను నేను. ఆ రోజు నైట్ నేను ఇంటికి వచ్చేటప్పటికి 9:30 ఆ టైం అయింది. అంత సేపు పట్టింది నాకు ఫోటో దొరకడానికి. ఒక రోజు అంతా ఫోటో వెతకడానికి అయిపోయింది గైస్, అంత కష్టమైంది నాకు. ఇక్కడ ఫోటో అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అమ్మవారి కూడా చాలా కళగా కనిపిస్తున్నారు. నాకు లాస్ట్ కి ఆ సైజ్ ఫోటో ఫ్రేమ్ అయితే ఎక్కడా దొరకలేదు. మళ్ళీ నేను పింట్రెస్ట్ లోంచి ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్టూడియోలో అయితే ఫ్రేమ్ కట్టించుకుంటున్నాను. నేను మీ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను చూడండి. చాలా ఎక్కువ బడ్జెట్ అయింది. నాకు ఆ సైజే కంపల్సరీ కావాలనుకున్నాను కాబట్టి దగ్గరుండి అయితే చేయించుకున్నాను. ఫస్ట్ ఒక ఫోటో అనుకున్నాను కానీ అది రాలేదు. సో మళ్ళీ నేను ఇంకొక ఫోటో అయితే చేయించాను. ఫొటోస్ మీకు ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ పూజ రోజు మీకు అయితే కంప్లీట్ గా చూపిస్తాను ఫోటో ఫ్రేమ్ ని. ఇక్కడే నేను ఫోటో చేయించాను. అండ్ ఫర్ ఇయర్ రిలీఫ్ మేము మూవీకి వెళ్ళాం గైస్. దాని నుంచి షాపింగ్ చేసి అలసిపోయి చాలా చిరాకు వచ్చింది నాకు ఫైనల్లీ చెప్పాలంటే. సో ఇంకా మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యి మహా అవతార్ మూవీ ఉంటే దానికైతే వెళ్ళాము. మూవీ అయితే అసలు ఎంత బాగుందంటే గైస్, విఎఫ్ఎక్స్ తో అంత మంచి సినిమా తీశారు. నాకైతే చాలా ఎక్కువ నచ్చింది. ఒక డివోషనల్ వైబ్ అంతా వచ్చింది నాకు. ఎప్పటి నుంచో ఈ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. ఈ రోజు అయితే వెళ్ళాము. చాలా బాగుంది గైస్ మూవీ. రిలీఫ్ పొద్దున్న నుంచి షాపింగ్ చేసి అలసిపోయి ఇప్పుడు సినిమాకి వచ్చాము గైస్. 10 o'clock షోకి వచ్చాము. 12కి ఎప్పుడు అవుతుంది. రేపు మళ్ళీ షాపింగ్ ఉంది ఇంకా ఎక్స్ట్రా. నెక్స్ట్ డే మార్నింగే నేను రెడీ అయ్యి బయటకు వెళ్దామనే టైంకి వర్షం పడింది. చాలా ఎక్కువ వర్షం పడింది ఆ రోజు. ఒక 1 hour ఇంట్లోనే ఉండి ఇంకప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఆ రోజు నేను బ్లౌజెస్ దగ్గరికి వెళ్ళాను గైస్. ఎందుకంటే బ్లౌజెస్ అయ్యాయా లేదా అని చెప్పి అదొక టెన్షన్ ఉంది నాకు. సో అందుకనే బ్లౌజ్ దగ్గరికి వెళ్తే నా బ్లౌజ్ అయిపోయింది. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అవి ఉన్నాయి, అవి చేసి ఇచ్చేస్తా అన్నారు. సో ఇంకా ఈ చాప్ ఇచ్చాం కదా, అది తీసుకోవడానికి అయితే వెళ్ళాను. చేసేసారు కానీ ఏంటంటే తుడవకుండా చేశారు వాళ్ళు. మళ్ళీ మేము ఇంటికి వచ్చి అదంతా తుడుచుకున్నాము. చాలా డబల్ పని అయింది ఇక్కడైతే మాకు. అండ్ దాన్ని తీసుకొని రావడం కూడా కొంచెం ఇబ్బంది అయింది గైస్. మా ఇంటికి దగ్గరే కాబట్టి కొంచెం ఓకే, కానీ దూరం అన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆటో బుక్ చేసుకోవాల్సిందే. చూడండి మేమైతే ఇలా పెట్టుకొని తీసుకొచ్చాం. కొంచెం ఇబ్బంది అయింది కానీ ఓకే పర్లేదు, మేనేజ్ చేయగలిగాం మేము. ఇది ఎగ్జాక్ట్ గా వరలక్ష్మి వ్రతం ముందు రోజు కాబట్టి మార్కెట్ అంతా చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారు. అండ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్క లాటస్ 20 రూపీస్ చెప్పారు గైస్, అంత రేట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను పత్తిరి అయితే తీసుకుంటున్నాను, వీళ్ళ దగ్గర బాగుంది ఫ్రెష్ గా. నెక్స్ట్ నేను మళ్ళీ టైలర్ షాప్ కి అయితే వెళ్ళాను మమ్మీ బ్లౌజ్ తీసుకుందామని. కానీ ఇంకా మగ్గం అవుతుంది, అక్కడ టైం పడుతుంది అన్నారు. ఇంకా మమ్మీ సారీకి ఇట్లా చెంగుకి ముళ్ళు వేస్తారు కదా, అలా వేయిస్తున్నాను. మమ్మీ కావాలన్నారు. సో ఇక్కడ నేనైతే ఇన్ని కుర్తీస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. 3 కుర్తీస్ చేయించుకున్నాను. రేపు మార్నింగ్ ఒకటి వేసుకుందాం అన్న ఐడియాలో అయితే 3 స్టిచ్చింగ్ చేయించాను. అండ్ మా సిస్టర్ బ్లౌజ్, మమ్మీ బ్లౌజ్, ఇంకొక సారీ ఇచ్చాను. ఇవన్నీ తీసుకున్నాను. వీళ్ళు మగ్గం ఎంత బాగా చేస్తారంటే గైస్ చాలా ఎక్కువ క్వాలిటీ ఉంటది. అండ్ సడన్ గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. చాలా
చాలా కూల్ అయిపోయింది ఆ రోజు ఈవినింగ్ కి. అండ్ లాస్ట్ లో అయితే మేము అరటి చెట్లు అయితే తీసుకున్నాము సైడ్ పెట్టడానికి. ఫస్ట్ తీసుకుంటే నలిగిపోతాయి అన్నట్టు. చాలా రష్ ఉన్నారు కాబట్టి వెతికి పెద్ద చెట్లు అయితే తీసుకున్నాను. చాలా చిన్నవి ఇస్తున్నారు గైస్, చాలా కాస్ట్ కూడా చెప్పారు. సో నేను వెతికి పెద్దవి అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్ గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మెహందీ పెట్టించుకోవడానికి అయితే వచ్చేసాను. మళ్ళీ రేపు మార్నింగ్ కి సరిగ్గా పండదు, డార్క్ గా స్టెయిన్ ఉండాలి అని చెప్పి ముందే పెట్టించేసుకోవడానికి వచ్చాను. ఇంకా తీసేసిన తర్వాత అప్పుడు డెకరేషన్ చేయొచ్చు అన్నట్టు 7:30 ఆ టైం కల్లా పెట్టించేసుకున్నాను మొత్తానికి. ఏదైనా పండగలు ఉన్నప్పుడు అయితే మెహందీ నేను బయట పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో నేనే పెట్టుకోవాలంటే నైట్ ఇప్పుడు డెకరేషన్ అది అయిపోయాక పెట్టుకోవాలి. సో అదంతా టైం వేస్ట్ అని చెప్పి బయట అయితే పెట్టించేసుకుంటాను. ఇక్కడ ఒక హ్యాండ్ కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రీజనబుల్ ఉంటాయి గైస్ ప్రైజెస్ కూడా. ఒక హ్యాండ్ కి అరబిక్ అయితే 50 రూపీసే. సో అందుకని ఇక్కడ ప్రిఫర్ చేస్తాను నేను. ఇక్కడ చెల్లికి కూడా పెట్టించేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నైట్ కి టైం సరిపోతే కష్టం అని. నా డెకరేషన్ అయిన తర్వాత వాళ్ళకి పెట్టాలి, ఈ లోపు టైం అయిపోతుంది అన్నట్టు పెట్టించేసాను తనకు కూడా. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా పెట్టించేసుకుంటున్నాను. ఒకేసారి మొత్తం అంతా తీసేయచ్చు, ఇంకా 2 సైడ్స్ అయిపోతాయి అన్నట్టు మొత్తం అంతా పెట్టించేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. పెట్టించుకున్నాను. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉందంటే అది అయిపోతే వెళ్ళిపోవడమే. ఇంకా మెహందీ తీసేసి మొత్తానికి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. కానీ చాలా డబుల్ పని అయింది, పెద్దది అయిపోయింది సైజు. సో అందుకనే మళ్ళీ ఇప్పేసి అల్లాం మేము. సో దాని వల్ల చాలా డబుల్ పని అయింది. కానీ లాస్ట్ కి డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్. బ్యాంబూ స్టిక్స్ కూడా మళ్ళీ వెళ్ళి కొని తెచ్చుకున్నాము, వెనకాతల ఫ్రేమ్ లా పెడితే స్టడీగా ఉంటదని. చేప తెచ్చుకున్నాం కానీ చేప సైజ్ చాలా పెద్ద అయిపోయింది. అందుకని సగం ఆకులు అయితే తీసేసి మళ్ళీ కింద అల్లుతున్నాం మేము. అది చాలా డబుల్ పని అయింది మాకు. అది ఇక్కడ నించోడానికి కూడా సరిపోలేదని చెప్పి బ్యాంబూ స్టిక్స్ అయితే తెచ్చుకొని దానికి వెనకాతల ఫ్రేమ్ లా వేయించి పెడుతున్నాము. అలా అయితే స్టడీగా నించుంటుందని. చూడాలి ఇంకేమవుతుందో. ఇట్స్ ఆల్రెడీ 11 నైట్ 12 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడైతే నేను బ్లౌజెస్ పిక్ చేసుకోవడానికి వచ్చాను. నా బ్లౌజ్ వేరే దగ్గర ఉంది కాబట్టి అది కూడా తీసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది మగ్గం వర్క్. ఇక్కడ మమ్మీ బ్లౌజెస్ అండ్ సారీస్ తీసుకోవడానికి వచ్చాను. గైస్ ఇప్పుడు టైం 12:15 అయింది. ఇప్పుడు నేను బ్లౌజెస్ పిక్ చేసుకోవడానికి వచ్చాను. ఇంకా చేస్తున్నారు. బ్లౌజెస్ ఉన్నాయని ఎంతసేపు ఉన్నారు. నా బ్లౌజెస్ అయితే నేను తీసుకున్నాను. మగ్గం వర్క్ వచ్చింది. లెట్ మీ షో యూ. ఇది మమ్మీ బ్లౌజ్. నా బ్లౌజ్ చూసారు కదా, ఇది మమ్మీ బ్లౌజ్. దిస్ ఇస్ హౌ దిస్ లుక్స్ హ్యాండ్. నేను మీకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. గైస్ మొత్తానికి చాలా కష్టపడి దీన్ని అయితే ఇలా సెట్ చేసాము. మళ్ళీ దీన్ని ఫోల్డింగ్స్ అవి చేసాము. ఇందాక మైక్ కనెక్ట్ చేయడం మర్చిపోయాను నేను. సో అందుకని వాయిస్ వినిపించిందో లేదో తెలియదు కానీ దీన్ని మొత్తాన్ని ఫిక్స్ చేయించాము. మేము చేసిన దానికి హైట్ ఎక్కువ అయిపోయింది. సో సగం కట్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి ఈ హైట్కి అయితే తీసుకొచ్చాము. ఎక్కడికక్కడ అయితే గట్టిగా కట్టాము. మరి ఎంతవరకు ఉంటుందో తెలీదు. గట్టిగానే ఉంది ప్రస్తుతానికి, ఎక్కడ కూడా ఊగట్లేదు, బాగానే ఉందంతా. సో ఇప్పుడు దీనికి డెకరేషన్ అయితే చేస్తాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:30 దాటేసింది. కానీ డెకరేషన్ చేస్తే మార్నింగ్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు డెకరేషన్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసేస్తాను. మీరు చూస్తూ ఉండండి. నేనైతే ఈసారి ప్రతిదీ లోటస్ థీమే అనుకున్నాను. సో అందుకనే ఈ వైట్ ఫ్లవర్స్తో కింద ఇట్లా లోటస్ ఉన్నవైతే 4 తీసుకున్నాను, ఈ పెద్దవి సైడ్స్ హ్యాంగ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇదేమో సెంటర్లో పెట్టడానికి అయితే తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది, చాలా ఎతికాను దీనికోసం. చాలా యూనిక్గా ఉంది. సో ఇదైతే ఇలా సెంటర్లో ప్లేస్ చేస్తాం ఇది. సో లుక్ అయితే బాగుంటుంది, పైన పెడతాను ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నవైతే ఒక 10 pairs తీసుకున్నాను. ఇలాగా 5 pairs తీసుకున్నాను. 10 వస్తాయి ఇట్లాంటివి. ఇవన్నీ కూడా లోటసే. కానీ అన్నీ ఇప్పుడు ఇక్కడ సరిపోతాయా లేదా అన్నది పెద్ద డౌట్. మ్యాక్సిమం సరిపోయేలా చెయ్యాలి కొంచెం డిస్టెన్స్లో పెట్టి. సో లెట్స్ సీ ఎలా టర్న్ అవుట్ అవుతుందని. నేను ఒక పెద్ద లోటస్ కూడా, ఈ లోటస్ అయితే కొన్నాను. ఇది పెద్దదే ఉంది, అంత కనిపించట్లేదు కానీ ఓకే, చాలా కొంచెం పెద్దదే ఉంది ఇది. సో దీన్ని ఇలా మధ్యలో ప్లేస్ చేద్దాము. లైక్ లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది మాకు, బొమ్మ లేదు. సో అందుకనే ఫోటోకి పైన ఇది వచ్చేలాగా ఇట్లా ప్లేస్ చేద్దాం అనుకున్నాను. చూడాలి లాస్ట్కి ఏమవుతుందో. లెట్స్ సీ.
గైస్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా అటు సైడ్ హాఫ్ ఉంది. అది కూడా చేసిన తర్వాత కంప్లీట్ మీకు చూపిస్తాను. ఇంకా అలా అనుకుంటున్నాను, మరి చూడాలి ఎంతవరకు కరెక్ట్గా వస్తుందో లేదో. లెట్స్ సీ గైస్. దిస్ ఈస్ హౌ ద డెకరేషన్ టర్న్డ్ అవుట్ గైస్. లుక్ ఎట్ ద డెకరేషన్ గైస్, చాలా నీట్గా వచ్చింది. ఇవైతే నేను హైదరాబాద్లో తెచ్చుకున్నాను, చార్మినార్ దగ్గర కొనుక్కున్నాను ఇవి. అండ్ ఇవైతే నేను కాకినాడలోనే తీసుకున్నాను. అండ్ ఇంకా మిగిలినవన్నీ నేను కాకినాడలోనే తీసుకున్నాను, అదొక్కటే మాత్రం నేను హైదరాబాద్లో తీసుకున్నాను. నేను ఈ చేప కూడా నా ఓన్గా అల్లించుకున్నాను గైస్. మీరు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ ద డెకరేషన్ ఈస్. పైన లైట్ ఉండడం వల్ల అంత క్లారిటీగా కనిపించట్లేదు, మొత్తం అంతా ఇలానే ఉంది. ఈ కింద అమ్మవారిని పెడతాము కాబట్టి ఇక్కడ అంతా ఖాళీగా ఉంచాము. రేపటికి అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టాను. సో చూసారు కదా, డెకరేషన్ అయితే ఇంత బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. టైం అయితే ఇప్పుడు 2:45 అయింది గైస్ టైము. ఇప్పటి వరకు ఈ డెకరేషన్ అంతా చేసాం మేము. ఎందుకు ఇంత లేట్ అయిందంటే, మీరు ముందు చూసినట్టే ఈ చేప అల్లడానికి చేప ఓపెన్ చేసి మళ్ళీ అల్లాం మేము. సో అందుకనే చాలా లేట్ అయిపోయింది. బట్ లుక్ ఎట్ దట్ క్యూట్ డెకరేషన్ గైస్, నాకైతే చాలా నచ్చింది. కాంట్ వెయిట్ టు క్లిక్ పిక్చర్స్ గైస్. రేపు కంపల్సరీ చాలా ఎక్కువ పిక్చర్స్ దిగుతాను నేను. అండ్ చాలా బాగా వచ్చింది. నా చేత నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంపల్సరీ మీరు నెక్స్ట్ బ్లాగ్ చూడాల్సిందే. రేపే కదా వరలక్ష్మి వ్రతం. నేను కుదిరినంత ఫాస్ట్గా ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో వరలక్ష్మి వ్రతం బ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను ఎలా చేసుకుంటానో అంత జెన్యున్గా అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై గైస్.